మనం చూసినాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, అంతకుముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో దాన్ని కూడా బీఆర్ఎస్ సెట్ చేసిందంటారా? 100% అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసేది బీఆర్ఎస్. అవి ఇప్పుడు కలిసి వచ్చినాయి అంటారు రేవంత్ రెడ్డి. ఆయన ముందే అనిపించుకున్నట్లే నంబర్ 1. అన్హెల్తీ పాలిటిక్స్ నడుస్తుంది తెలంగాణలో. హెల్తీ పాలిటిక్స్ లేవు. అరే ఏం లేదు, మీరు అనుకుంటున్నారు రామచంద్రన్ తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. AK-47 అది బుల్లెట్, అది ఎప్పుడు సమయం రావాలో చికోటి ప్రవీణ్ వ్యాపారాలు అంటే ఏమేమి ఉన్నాయన్నా ఏం చెప్తారు? ఇంతకుముందు కసినో వ్యాపారం ఉండేది. ఉందా క్యాసినో ఎప్పటికుందా? ఇప్పుడు కసినో అనేది తప్పు కాదు, చెడు కాదు, లీగలే. కానీ కసినో అనే పేరు కూడా తీయడం మీకు ఇష్టం లేదు. తీయడం తీయకపోవడం అది మీ ఇష్టం. దానికి జవాబు ఏం చెప్పాలన్నా? కవిత బయటికి రావడానికి కారణమే భారతదేశంలో ముస్లింలు ఉండొద్దు అంటారా? ఎందుకంటే వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేసి రీసెంట్ గా వైరల్ ఇష్యూ ఐబొమ్మ రవి, దీనికోసం ఏం చెప్తారా? ఏం చెప్తా, ఇప్పుడు ఇల్లీగల్ గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే. ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటది. ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం పూలాభిషేకం చేస్తారు. ఫస్ట్ ఇంట్లో చూసుకుంటారా మీరు? ఇలా సినిమాలల్లో హిందుత్వం కించపరిచే విధంగా మాట్లాడారు, అది మాట్లాడద్దాం, తోలు తీస్తా మాట్లాడినా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ కట్టర్ హిందూ బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ అన్న. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఎట్లున్నారన్నా? ఎట్లున్నాయి రాజకీయాలు? చూస్తారు కదా, కమిషన్ రాజకీయాలు, ప్రతి దాంట్లో కమిషన్. అన్హెల్తీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. ఒక హెల్తీ పాలిటిక్స్ లేవు. విమర్శలు కూడా ఇప్పుడు విపరీతము అడ్డగోలుగా పర్సనల్ టార్గెట్ చేసి విమర్శలు కూడా అది మంచిది కాదు. అంటే దానికి మంచిగా నీళ్లు పోసి పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఇష్టం వచ్చినట్టు పర్సనల్ అటాక్ అంతా కూడా పర్సనల్ అటాక్ కానీ ఒక లిమిట్ దాటి విమర్శించడం సెట్ చేసింది అంటారు. 100% వాళ్ళే. ఎవరైనా నోటికి వచ్చినట్టు ఆఫీసర్స్ని ఉద్యమం టైంలో తిట్టింది మీరు వీడియోలు చూసిరు కదా, బండబూతులు. శ్రీకారం చుట్టింది మాత్రం బీఆర్ఎస్. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు మంచిగా నేనేం తక్కువ అని చెప్పి ఈయన కొనసాగిస్తున్నారు. మనం చూసినాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, అంతకుముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో. తెలంగాణ రాకముందుకు ఏమైనా బై ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవం అవుతుండే, అపోజిట్ క్యాండిడేట్ నిలబడకపోతుండే. దాన్ని కూడా బీఆర్ఎస్ సెట్ చేసిందంటారా? 100% అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసేదే బీఆర్ఎస్. ఇప్పుడు కలిసి వచ్చినాయి అంటారు రేవంత్ రెడ్డికి. ఆయన ముందే అందిపించుకున్నట్లే నంబర్ 1. నెగిటివ్ ఫస్ట్ తీసుకోమంటే మన రేవంత్ రెడ్డికి మించిన వాళ్ళు ఉండరు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏమంటారు మీరు? ఏమనేది ఆల్రెడీ వీడియోలు పెట్టినా చూసిరు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నదాంట్లో తప్పేముందని కూడా అదే అదే అంటారు. అంటే వాళ్ళు సెక్యులర్ డాగ్స్ అవి. సెక్యులర్ డాగ్స్. సెక్యులర్ డాగ్స్. అంటే వాళ్ళకి రేషం ఉండదు. సెక్యులరిజం కూడా, ఇప్పుడు సెక్యులరిజం ఎట్లుండాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు ఉన్నా కదా వాళ్ళకి అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటుండాలి. ఈ సెక్యులరిజం వేరే టైప్ ఉంటుంది, వన్ వే. యాంటీ హిందూ వీళ్ళంతా. హిందువులపై మాట్లాడితే వీళ్ళు తప్పు అని మాట్లాడరు, యాంటీ హిందూగానే వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు. అంటే ఇది ఒక ప్రాపర్ దాని వర్డ్ని, అది కరెక్ట్ వర్డ్ కాదు వాళ్ళకి. సెక్యులర్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు, దేవలాడాలి డిక్షనరీలో వాళ్ళకి ఏం వర్డ్ వాడాలని. ఎందుకంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు హిందువులకు తప్పించి అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు హిందూ ఓట్లు ఎటు పోవు, హిందువులు పండుకొని ఉంటారు, హిందువులు మేలుకోరు అని చెప్పి వీళ్ళ ఒక భావన ఉంటుంది. రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ ఎక్కడేం మాట్లాడలేదు. బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడరు కదా వాళ్ళు. ఎప్పుడు కూడా ఇప్పుడు గుడిపై దాడి జరిగినప్పుడు మాట్లాడారా? ఎవరన్నా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు పేరుకు మళ్ళీ యజ్ఞాలు పూజలు, కేసీఆర్ దునియా పూజలు యజ్ఞాలు చేస్తారు కానీ అవి ఆడి వరకే ఉంటుంది. అది సోషల్ మీడియా చూపించుకునే వరకే ఉంటుంది. గ్రౌండ్లోకి వచ్చే వరకు బీజేపీ పనిచేయాలి, బీజేపీ పనిచేయాలి, విహెచ్పి పనిచేయాలి, బజరంగ్ దళ్ పనిచేయాలి, హిందూ వాహిని పనిచేయాలి, వీళ్ళే పనిచేయాలి, మేము పనిచేయాలి. కానీ మొన్న బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. వాస్తవానికి ఏ ఎన్నికల్లో
అన్ని పార్టీలు ప్రకటించినాక బీజేపీ ప్రకటిస్తుంది. ఆడు బాగా పనిచేసినవానికి, కష్టపడ్డవానికి, ఇటువంటి పోరాటాలు చేసిన వానికి టికెట్లు రావు, చాలా తక్కువ. అట్లా ఏం లేదు. బీజేపీ ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో, ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి ముఖ్యమంత్రులను నియమించింది వేరే రాష్ట్రాలలో చూస్తే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. రాజస్థాన్ కానీ, ఢిల్లీ కానీ, ఎక్కడైనా కూడా, మధ్యప్రదేశ్ కానీ, ఒక సామాన్య కార్యకర్తకి గవర్నర్ పీఠాలు ఇస్తారు. అంటే వాళ్ళు పార్టీకి ఎంత పని చేస్తుర్రు, ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు, ప్రజలకు ఎంత సేవ చేసారో ఐడెంటిఫై చేసి బీజేపీలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు ఆ విధంగా చేస్తలేదు? బాగా కొట్లాడే బండి సంజయ్ని పక్కన పెట్టి వాళ్ళ పక్కన పెట్టినంటే వాళ్ళ సాయం మంత్రి ఎట్లా ఇస్తారు? ఇయ్యారు కదా. కేంద్ర మంత్రి ఇచ్చినారు, కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఇంకా బాగుంటుండే కదా. అరే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు రామచంద్రరావు కూడా సూపర్. రామచంద్రరావు గారు ఆయన సౌమ్యుడు కదా. సౌమ్యుడు కావద్దా? అట్లా కాదు. రాజకీయాల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. అరే ఏం లేదు, మీరు అనుకుంటారు రామచంద్ర తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఆ AK-47 అది బుల్లెట్, అది ఎప్పుడు సమయం రావాలో అప్పుడు చూపిస్తాడు ఆయన పవర్ ఏందో. రానున్న రోజులలో డెఫినెట్ గా ఆయన ఒక కీలకంగా బీజేపీ అధికారంలో తెచ్చే బాధ్యత ఆయనపై ఉన్నది. ఆయన ఒక కీలకంగా నమ్మకం ఉందా? 100% వస్తుంది. 100% వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే ఏం చెప్తారు? ఏ విధంగా అయినా ఇవాళ కేంద్రంలో చేసే స్కీమ్స్ కానీ, కేంద్రంలో ఉన్న ఇప్పుడు 10 years అయిపోయింది. 15 years లో మేమే ఉన్నాము. నెక్స్ట్ కూడా 3 years 4 years మేమే ఉంటాం. కేంద్రంలో కొట్టేవారు లేరు కానీ రాష్ట్రంలో అంటున్నారు. చెప్పేది వినండి, ఎక్కడ ఎలాంటి అవినీతికి తావులేదు బీజేపీ పార్టీలో. అది ప్రజలు గమనిస్తారు. డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు. ఫస్ట్ నుంచి పార్టీ ఇప్పుడు కొన్ని జిల్లాలలో వీక్ ఉన్నది, అక్కడ నుంచి మేము ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్గా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ మోదీ గారిని ఇష్టపడని పార్టీలకు అతీతంగా మోదీ గారిని ఇష్టపడని ప్రజలు ఎవరు కూడా ఉండరు, ఇండివిజువల్ కూడా ఎవరు ఉండరు. సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇవాళ ట్రయల్ లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వీళ్ళు చేసే అవినీతి, కమిషన్ రాజకీయాలు, వీళ్ళ హామీలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఏమి జవాబు డెఫినెట్గా చెప్తారు. ఒక జూబ్లీహిల్స్ చూసుకొని ఎవడు ఎగరాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ ఎలక్షన్ లో మేము ఓడిపోయినందుకు 100% ఉండరు. మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో చూడండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఏదైతే జూబ్లీహిల్స్ లో బీజేపీ కూడా స్కోప్ ఉంటుంది, గెలిచే అవకాశం ఉందండి. బీజేపీ స్కోప్ కాదు, అక్కడ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, అక్కడ ఒక మతం ప్రభావితం బాగుంటది. ఆ ఓట్లు ఎక్కువ ఉంటాయి. హిందువులు ఎక్కువ ఉన్నారు కదండి, ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. హోల్ సిటీలో కూడా మీరు చూస్తారు కదా, పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళు ఎంఐఎం చెప్పిందే విధంగా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ కాంగ్రెస్కి వేయడం జరిగింది. ఓపెన్ దోస్తీ ఉంది కదా, డైరెక్ట్ చెప్పినారు కదా, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తామని. ఎంఐఎం ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఉంటారు. అది కామన్, ప్రజలందరికీ తెలుసు. ఒక జూబ్లీహిల్స్ చూసి మనము గెలిచిరా వాళ్ళు ఎగిరిపడాల్సిన అవసరం లేదు, ఓడిపోయినామని మేము నిరుత్సాహపడాలి. జూబ్లీహిల్స్ లో చికోటి ప్రవీణ్ నిలబడితే డబల్ ఓట్లు వస్తుండే మొన్న వచ్చిన ఓట్ల కంటే. ఇప్పుడు పార్టీ నిర్ణయము నిలబడితే అంటే పార్టీ అవకాశం క్యాండిడేట్ పైన కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా ప్రచారం చేయడం, హిందుత్వాన్ని తీసుకెళ్లడం. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, పార్టీకి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదు. పార్టీ నన్ను ఎక్కడ పెట్టాలో పార్టీకి తెలుసు, ఎప్పుడు ఉపయోగించుకోవాలో మమ్మల్ని పార్టీకి తెలుసు. సో డెఫినెట్గా అవకాశం వచ్చినప్పుడు పార్టీ యూజ్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ లంకల్ దీపక్ రెడ్డి పోటీ చేసిండు అన్న, పోటీ చేసినాక కూడా మళ్ళీ ఎన్నికలకు చాలా లేట్గా ఎందుకు నన్ను ప్రకటించారు అసలుకి? బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీది వరకు ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటుంది. ఓవర్ నైట్ వీళ్ళ లెక్క వన్ మ్యాన్ షో ఉండదు బీజేపీలో. సో సిస్టమ్ ప్రకారం పోతుంది, కొంచెం ముందు వెనుకకి అవుతుంది, అది దానికి ఏమున్నది. కానీ దానివల్ల దానికి ఎలక్షన్కి ముందే ఇస్తే ముందే ప్రజల్లోకి వెళ్తే కొంచెం. ఆల్రెడీ దీపక్ గారు ప్రజలలో ఉన్నారు, ప్రజలలో తిరిగినారు. అదే గతంలో కంటే తగ్గింది ఓటింగ్. ఇప్పుడు డెఫినెట్గా అధికారంలో ఉన్న వైపే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ప్రజలలో. రైట్, అందులో బై ఎలక్షన్ అంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. విపరీతమైన డబ్బులు ఖర్చు, ఇక రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ సరైన విధంగా ఆ భావజాలాన్ని బయటికి తీసుకురాలేదు. ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చిండో ఒక 4-5 రోజుల ముంగట, అప్పుడు ఆయన మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళేది. కానీ అంత ముందే ఇలాంటి ప్రచారం జరిగితే బాగుంటుంది. హిందువులు బై ఎలక్షన్లు వచ్చి ఓటు వేయాలి ఫస్ట్ థింగ్. సో ఈడ ఏం రాజకీయం నడిచిందో అందరికీ తెలుసు.
హిందువులల్లో యూనిటీ తక్కువ ఉన్నది ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి డెఫినెట్గా దాని రిజల్ట్ అట్టు. రైట్. ఒకవైపు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు మన అభ్యర్థి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మీకు బాగా దగ్గర. ఎట్లున్నా మీరు బీజేపీకి ప్రచారం చేసినప్పుడు ఆయన ఏమన్నా మీకు కాల్ చేయడం ఇలాంటివి ఏమైనా అట్లా జరిగింది? ఏం లేదు, పార్టీ పరంగా ఉంటుంది, పరిచయ